హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ విత్ బాలు. సో ఈరోజు ఎండోమెంట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ వీడియోలో ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది మెయిన్ పాయింట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ లెసన్ వైజ్ వెయిటేజ్. సో ఏ ఎగ్జామ్కైనా ఈ 4 తెలిసాయంటే ఆ ఎగ్జామ్ అనేది అంటే ఆ ప్రిపరేషన్ అనేది ఒక రైట్ వేలో ఉంటుంది. అప్పుడే మనం కూడా అందరిలాగే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రజెంట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో సో డైలీ ఒక క్వశ్చన్స్ రామాయణం నుంచి, మహాభారతం నుంచి, ఫెస్టివల్స్ నుంచి షార్ట్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. అలాగే నైట్ టైము క్విజ్ అనేది డైలీ 9కి ఆ క్విజ్ కూడా నడుస్తూనే ఉంది. లైక్ ఏంటంటే సో రోజు ఒక టాపిక్, ఆ టాపిక్ మీరు ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్స్ సో డిస్ప్లే చేస్తుంటాను. అక్కడ ఓకే మీకు ఎంతవరకు చదివింది గుర్తుంది, మీరు చదివిన క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయా, లేదంటే ఇంకేం అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయా అని మీకు మిమ్మల్ని ఈజీగా జడ్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది క్విజ్ అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఎండోమెంట్లో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఏ ఎగ్జామ్ అయినా రాస్తున్నామంటే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసి ఉండాలి. సో ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్. సో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 50 మార్క్స్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్క్స్. ఇదంటే నేను కూడా సేమ్ మీలాగే ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఏంటంటే నేను చాలా వరకు మ్యాటర్ గ్యాదర్ చేశాను. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియదు. సో అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను నేర్చుకున్న నేను ఫాలో అయ్యే మల్టిపుల్ థింగ్స్ అనేది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళు సెర్చ్ చేయకుండా ఈజీగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. అందుకోసమే నేను కూడా ఈ ఛానల్ ఓపెన్ చేశాను. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో కూడా. ఓకే, సో జనరల్ సైన్స్లో సో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 50 మార్క్స్, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ 100 మార్క్స్. సో మెయిన్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, ఇది 150 మార్క్స్. పేపర్ 2 అనేది సేమ్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇక్కడ సేమ్ అంటూ ఉంటాయి 2 పేపర్స్, పేపర్ 1 పేపర్ 2 సేమ్, కానీ వెయిటేజ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో మెయిన్స్లో 150 150 లాగా 300 మార్క్స్ ఉంటుంది. బట్ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ కలిపి 150 ఉంటుంది. సో ఈ 150లో మనం ఎన్ని తెచ్చుకుంటే మెయిన్స్ క్వాలిఫై అవుతామంటే అరౌండ్ 85 to 95. సో 85 to 95 మనం స్కోర్ చేసామంటే ఇట్స్ అ సేఫ్ స్కోర్. సో లాస్ట్ టైం కూడా సేమ్ ఫర్ 94 కట్ ఆఫ్ ఫర్ ఓసీ. సో రిమైనింగ్ కేటగిరీస్కి అది డిపెండ్స్ ఆన్ కేటగిరీ, సో తక్కువ వచ్చింది. బట్ హైయెస్ట్ ఈజ్ 94.45. మెయిన్స్లో కూడా మనం ఒకవేళ మెయిన్స్లో క్లియర్ అవ్వాలంటే అరౌండ్ 230 to 240. సో సేఫ్ స్కోర్. సో ఇక్కడ కూడా అంతే సేమ్, డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిక్ట్ అండ్ కేటగిరీ వైజ్ స్కోర్ పెరగవచ్చు తగ్గవచ్చు. సో మ్యాక్సిమం 240 కంటే పెరగదు. సో చాలా వరకు లెస్సే ఉంటుంది. ఇంకా ఎందుకంటే లాస్ట్ టైం చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి, ఓన్లీ 60 మాత్రమే ఉన్నాయి. సో ఈసారి మోర్ దెన్ 100 కాబట్టి సో కట్ ఆఫ్ కూడా చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్క్స్. రైట్ క్వశ్చన్కి 1 మార్కు, రాంగ్ చేస్తే 0.33 మైనస్ అవుతుంది. సో పేపర్ 1 పేపర్ 2 సో మెయిన్స్లో సేమ్, ప్రిలిమ్స్లో సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ వన్ కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ సైన్స్, ఫోర్త్ వన్ ఎకానమీ, సో పాలిటీ, నెక్స్ట్ జియోగ్రఫీ, హిస్టరీ. ఈ 4 సబ్జెక్టులని ప్రతి ఎగ్జామ్ కామన్ ఉంటుంది. సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. సో ఇండియా చూసుకోవాలి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ రెండు చూసుకోవాలి.
సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ ఉన్న టాపిక్ చూసుకుంటే యూజ్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్, సో ఇది లాస్ట్ ఇయర్ బేస్డ్ నోటిఫికేషన్ అంతా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ అనేది వస్తుంది. సో అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, లాజికల్ రీజనింగ్. సో మోస్ట్లీ ఇది ఉండకపోవచ్చు. సో ఓన్లీ 11 మాత్రం ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పేపర్ 2లో సో మెయిన్ మనం ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే మెయిన్ పేపర్ 2 ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే పేపర్ 2లో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా, సో ప్రిలిమ్స్లో 100కి ఈజీగా 80 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో 82, 85 అని తెచ్చుకోవచ్చు. సో 150లో ఇక్కడ 120 to 130. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 12 లెసన్స్ మాత్రం ఉంటుంది, కానీ అక్కడ 12 డిఫరెంట్ చాప్టర్స్ ఉంటుంది. సో 12 సబ్జెక్ట్స్లా ఉంటుంది. సో మెయిన్ ఎక్కువ ఇక్కడ ఇది ఫోకస్ చేసిన తర్వాత అక్కడ కరెంట్ అఫైర్స్, ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చూసినామంటే సో ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇందులో 12 లెసన్స్, ఒకటి రామాయణం, మహాభారతం, భాగవతం, సో టెంపుల్, హిందూ పురాణాస్ అండ్ టెంపుల్, ఆగమస్, హిందూ ఫెస్టివల్స్, వేదిక్ కల్చర్. నెక్స్ట్ డిఫరెంట్ ఫిలాసఫీస్, ఫ్యామిలీ స్ట్రక్చర్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్, సో డ్యూటీస్ ఆఫ్ ఎండోమెంట్ ఆఫీసర్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెసన్ రామాయణం, సెకండ్ మహాభారతం, థర్డ్ వన్ భాగవతం. సో ఈ 3. సో నెక్స్ట్ సో మొత్తం అంతా టెంపుల్ సంబంధించింది. సో పురాణాలు, టెంపుల్ ఆగమాస్, ఫెస్టివల్, కల్చరు, ఇలాంటివన్నీ. సో 1 to 8 చాప్టర్స్ అనేది ఇతిహాసాలకి అండ్ టెంపుల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో లాస్ట్ 3, 10, 11, 12 అనేది ఏంటంటే సో ఏ జాబ్కి అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నామో ఆ జాబ్కి సంబంధించిన డ్యూటీస్, మన డ్యూటీస్ ఎలా ఉంటాయి, మనం ఏమేమి చేయాలి అనేది ఈ 10, 11, 12 ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి సో ఓసీ. సో ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే సో 24 జూలై 2022. అప్పుడు ప్రిలిమ్స్కి కట్ ఆఫ్ హైయెస్ట్ ఓసీ వాళ్ళది 94.45. సో ఇక్కడ కూడా సేమ్ డిఫరెంట్ కేటగిరీస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. సో ఓన్లీ హైయెస్ట్ వాల్యూ చెప్తున్నాను. సో బీసీలో 92.71 హైయెస్ట్ బీసీఏ ఉమెన్స్కి. సో నెక్స్ట్ బీసీబీ వెస్ట్ గోదావరి 89.24. సో నెక్స్ట్ బీసీడీ హైయెస్ట్ 87.16. సో ఎస్సీ ఉమెన్స్ 92.36. సో ఇక్కడ ఎస్సీ ఉమెన్ శ్రీకాకుళంలో 65.28. సో కట్ ఆఫ్ అనేది సో డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిక్ట్ కూడా డిసైడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ ఎస్సీ ఉమెన్స్ 82.29 హైయెస్ట్. చూడండి ఇక్కడ విహెచ్, సో హ్యాండిక్యాప్ వాళ్ళకి అండ్ విహెచ్ వాళ్ళకి చాలా లెస్ 7.29. సో ఇక్కడ సేమ్. సో ఇది అనేది డిఫరెంట్ కేటగిరీస్ అండ్ పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, డిస్టిక్, ఈ 3 కేటగిరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మినిమం ఇక్కడ కర్నూలు, సో కర్నూలు వాళ్ళకి కూడా చాలా లెస్గానే ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇప్పుడు లెసన్ వైజ్ సో ఏ లెసన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుసుకుంటే ఆ లెసన్స్ ముందు నేర్చుకున్నామంటే ఈజీగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో లాస్ట్ టైం రామాయణం నుంచి 10, సో మహాభారతం 24 క్వశ్చన్స్, సో భాగవతం 3 క్వశ్చన్స్, పురాణాస్ 15 క్వశ్చన్స్, సో టెంపుల్ ఆగమస్ 10, హిందూ ఫెస్టివల్ అండ్ ఆర్ట్స్ 12, వేదిక్ కల్చర్స్, సో వేదిక్ కల్చర్ నుండి 22 మార్క్స్, ఫిలాసఫీ నుంచి 13,
హిందూ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి 7, ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 57 10 మార్క్స్. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 15, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ 9. సో మోస్ట్లీ ఇందులో మనం మోర్ దెన్ 10 వచ్చిన క్వశ్చన్స్. ఓకే, రామాయణం కూడా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి రామాయణం మహాభారతం. సో 10 + 24 34. సో ఇక 34 + 15 and 22. సో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, సో పురాణాస్, వేదిక్ కల్చర్, సో ఫిలాసఫీ 13. సో ఇలా 5. సో ఫస్ట్ ఈ చాప్టర్ మీద ఫోకస్ చేసామంటే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ 3 లెసన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ లెస్ మ్యాటర్ ఉంటుంది. బట్ ఇది అనేది సో ఇక్కడ మనం కొంచెం కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ 3 లెసన్స్ మీద కొద్దిగా స్కోర్ చేయొచ్చు. మేబీ ఈవినింగ్ కూడా చాలా ప్లాన్ చేస్తున్నాను. అంటే 75 డేస్లో ఈ ఎండోమెంట్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఎలా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఎలాగో నోటిఫికేషన్ లేదు, సో టైం ఉంటుంది. ఈ 75 డేస్లో కంప్లీట్గా ఏ రోజు ఏం చదవాలి అండ్ మార్నింగ్ చదవడం, సో ఈవినింగ్ నైట్ క్విజ్, దానికి సంబంధించిన క్విజ్ కూడా అలా ప్లాన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సో 75 డేస్లో ఏ రోజు ఏం చదవాలనేది అదొక అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.